శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 226 అధ్యాయాలు పూర్తి చేసి ఎక్కడ పెట్టావు పాలు? 227వ అధ్యాయంలోని 39వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 40వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షం తారాన్ వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. త్వామస్యేనం సుదుర్ధర్షం జ్వలంతం పరయా శ్రియా కాలే పరిణితే కాలయిష్యతి మామివా. ఈ విధంగా తిరుగులేని వాడవై పరమకాంతితో వెలిగిపోతూ ఉన్న నిన్ను కూడా కాలం ముంచుకొని వచ్చినప్పుడు కాలమే ఏ విధంగా అయితే నన్ను భ్రష్టుణ్ణి చేసిందో ఆ విధంగా నిన్ను కూడా భ్రష్టుణ్ణి చేస్తుంది. బహూనీంద్ర సహస్రాణి దైవతానాం యుగే యుగే అభ్యతీతాని కాలే కాలో హి దురతిక్రమ. యుగ యుగంలో కూడా వేల కొలది దేవేంద్రులు కాలంలో కలిసిపోయారు. కాలాన్ని అతిక్రమించగలగటం చాలా కష్టం సుమా. ఇదంతు లబ్ధ్వా సంస్థానం ఆత్మానం బహుమన్యసే సర్వభూత భవం దేవం బ్రహ్మాణామివ శాశ్వతం నచేతమచలం స్థానం అనంతం వాపి కస్యచిత్ త్వంతు బాలిసేయా బుద్ధ్యా మమేదమైతి మన్యసే. నువ్వు ఇటువంటి శరీరాన్ని పొంది సర్వభూత సృష్టికర్త అయిన శాశ్వత బ్రహ్మను వలె నిన్ను నువ్వు భావించుకుంటూ ఉన్నావు. ఎవరి పదవి కూడా నిశ్చలం కాదు, శాశ్వతం కాదు. కానీ నువ్వు మాత్రం మూఢమతివై ఈ పదవి ఎప్పుడు నీది అనుకుంటున్నావు. అవిశ్వస్తే విశ్వసిషి మన్యసేవా ధ్రువే ధ్రువం నిత్యం కాల పరీతాత్మ భవచ్చేవం సురేశ్వర. ఓ ఇంద్ర, నమ్మదగని రాజ్యాదుల్ని నువ్వు నమ్ముతున్నావు. కాలం పైబడిన వాడు ఇలాగే భావిస్తాడు. మమేయమతి మోహత్వం రాజశ్రియమభీప్ససి నేయం తవ నచాస్మాకం నచాన్యేషాం స్థిరా సదా. నువ్వు మోహం వల్ల ఈ రాజ్యలక్ష్మి నాది అనుకుంటూ దాన్ని పొందాలనుకుంటున్నావు. కానీ ఇది నీది కాదు, నాది కాదు, మరెవ్వరి దగ్గర కూడా ఇది ఎప్పుడు స్థిరంగా ఉండదు సుమా. అతిక్రమ బహూనన్యాం త్వయి తావదియం గత కలచిత్కాలమియం స్థిత్వా త్వయి వాసవ చంచల గౌర్నిపానమివోత్సృజ్య పునరన్యం గమిష్యతి. ఈ రాజ్యలక్ష్మి ఎందరినో దాటుకుంటూ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. ఇంద్రా, ఇది చంచలమైనది. కొంతకాలం నీ దగ్గర నిలిచి ఆపై నీళ్లు తాగే తావును వీడి గోవు వెళ్లిపోయినట్టుగా ఇంకోటి దగ్గరికి వెళ్లిపోతుంది. రాజలోకాశ్చతిక్రాంత యాన సంఖ్యాతుముత్సహే తత్వో భూతరాశ్చాన్యే భవిష్యంతి పురంధర. ఇంతవరకు
లెక్కించడానికి వీలు కానంత మంది రాజుల్ని అతిక్రమించిపోయింది రాజ్యలక్ష్మి. పురంధర, నీ తర్వాత కూడా ఎంతో మంది రాజులు ఉంటారు. సవృక్షౌషధి రత్నేయం సహసత్వవనాకరా తాని దానం న పశ్యామి ఏర్భుక్తేయం పురామి. గతంలో ఎంతో మంది వృక్ష ఓషధి రత్న జంతు వనాలతో కూడిన ఈ భూమిని అనుభవించారు. వారెవ్వరూ ఇప్పుడు కనిపించరు. పృథురైలో మయో భీమ నరక సంబరస్తద అశ్వగృహ పులోమాచ స్వర్భానురమితత్వజ ప్రహ్లాదో నముచిర్దక్ష విప్రచిత్విర్విరోచన హీనిషేన సుహోత్రశ్చ భూరిః పుష్పవాన్ వృష సచ్చశుర్షయో బాహు కపిలాశ్వ విరూప బాణః కార్తాస్వరో వహ్ని విశ్వతంత్రోధ నైరుతి. చాలా గొప్ప రాజుల పేర్లన్నీ చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. సంకోచోధ పరీతాక్ష వరాహాశ్వరుచు ప్రభ విశ్వజిత్ ప్రతిరూపస్య వృషాండో విష్కరో మధు హిరణ్యకశిపుశ్చైవ కైటభశ్చైవ దానవ దైత్యవ దానవాశ్చైవ సర్వే తే నైరుత్తిస్స ఏతచాన్యే చ బహునః పూర్వే పూర్వతరాశ్చే దైత్యేంద్ర దానవేంద్రస్య యాంశాన్యాన్ అనుశుశ్రుమ బహువ పూర్వ దైత్యేంద్ర సంత్యజ్య పృథ్వీం గతాం కాలేనాభ్యాహత సర్వే కాలో హి బలవత్తరః. పృథువు, పురూరవుడు, మయుడు, భీముడు, నరకుడు, శంబరుడు, అశ్వగ్రీవుడు, పులోముడు, స్వర్భానువు, అమితధ్వజుడు, ప్రహ్లాదుడు, నముచి, దక్షుడు, విప్రచిత్, విరోచనుడు, హిరణిషేపుడు, సుహోత్రుడు, భూరిహుడు, పుష్పవంతుడు, వృషుడు, సత్యేషుడు, వృషభుడు, బాహువు, కపిలాశ్వుడు, విరూపకుడు, బాణుడు, కార్తస్వరుడు, వహ్ని, విశ్వదంష్ణుడు, నైకృతి, సంకోచుడు, అలానే వరీతాక్షుడు, వరాహాసుడు, రుచిప్రభుడు, విశ్వజిత్తు, ప్రతిరూపుడు, వృషాండు, విష్కరుడు, మధువు, హిరణ్యకశిపుడు, కైటభుడు, ఇంకా ఎందరో రాక్షసులు ఈ భూమికి పాలకులయ్యారయ్యా. దానవులు, రాక్షసులు ఈ భూమికి పాలకులయ్యారు. ప్రాచీనులు, మరీ ప్రాచీనులైన వీరు, మరెందరో దైత్య దానవ రాజులు, ఇతర రాజులు పేరు కూడా తెలియని వారు కాలపీడితులై ఈ నేలను వీడి వెళ్ళిపోయారు. కాలమే మనకన్నా శక్తివంతమైనదని తెలుసుకో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రేపు మనం 56వ శ్లోకం కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో